మోస్ట్ సక్సెస్ఫుల్ జోడీ 80-90ల కాలంలో చిరంజీవి పక్కన అత్యధిక చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన హీరోయిన్ లేడీ అమితాబ్ విజయశాంతి. మొదటి సినిమా చెన్నై శారదా స్టూడియోలో ఏర్పడిన పరిచయంతో వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా సంఘర్షణ. ఇది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. 10 ఏళ్లలో 19 సినిమాలు. కేవలం 10 ఏళ్ల కాలంలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 19 సినిమాలు వచ్చాయి. 4 ఇండస్ట్రీ హిట్స్. ఒకే హీరోయిన్తో కలిసి 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఏకైక రికార్డ్ ఈ జోడీదే. ఆ సినిమాలు పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్. చివరి సినిమా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు. క్రేజ్ కు కారణం నటనలోనూ డాన్స్ లోనూ చిరంజీవికి సరిసమానంగా పోటీ ఇస్తూ విజయశాంతి చేసిన పర్ఫార్మెన్స్ వల్లే ఈ జోడీకి టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ దక్కింది. తెలుగు వినీలాకాశంలో కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మెగాస్టార్ చిరంజీవి, అదేవిధంగా లేడీ అమితాబ్ విజయశాంతి అనడంలో కూడా సందేహం లేదు. ఇప్పుడు అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో అటు విజయశాంతి కావచ్చు, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించినప్పటికీ కూడా ఇప్పటికీ సినీ రంగంలో కూడా తమదైన ముద్రను చాటుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు విజయశాంతి కూడా ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉంటూనే గతంలో ఎంపీగా కూడా చేశారు. త్వరలో మంత్రి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన అనంతరం అయితే ఒకవైపు పార్లమెంట్ సభ్యుడిగా, మరోవైపు కేంద్ర మంత్రిగా కూడా తనదైన ముద్రను చాటుకున్న నేపథ్యంలోనే ముఖ్యంగా హిట్ జోడీగా వీళ్ళిద్దరినీ సినీ రంగంలో చెప్పవచ్చు. విజయశాంతి ఇటు చిరంజీవి కూడా ఏకంగా వారు సుదీర్ఘకాలం పాటు 19 సినిమాల్లో కేవలం 10 సంవత్సరాల్లోనే నటించి కూడా తమదైన ముద్రను తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలరించారనే చెప్పవచ్చు. ముఖ్యంగా అనేక సినిమాల్లో విజయశాంతి అయితే పాలిటిక్స్లోనే కాకుండా సినిమాల్లో కూడా లేడీ అమితాబ్ అనే ఒక బిరుదునైతే సంపాదించుకున్నారు. అంటే అది మామూలు విషయం కావచ్చు. అటు మాస్ యాక్షన్ కావచ్చు, రొమాంటిక్ కావచ్చు, డ్యాన్స్ పరంగా కావచ్చు, మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడ్డ అరుదైన నాయకుల్లో కూడా విజయశాంతి ఒకరు. గత రాజకీయ తర్వాత మెగాస్టార్తో పోటీపడి ఈక్వల్గా గట్టి పోటీ నటనలో ఇచ్చిన డ్యాన్స్లో కూడా అయితే విజయశాంతి అనే చెప్పవచ్చు. ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ పెయిర్గా కూడా వీళ్ళిద్దరికైతే పేరుంది. ఆడియన్స్ హృదయాల్లో కూడా ఇద్దరు కూడా చెరగని ముద్ర వేశారనే చెప్పవచ్చు. అంతేకాకుండా యాక్షన్ కావచ్చు, ఇటు మరోవైపు క్యారెక్టర్ కావచ్చు, సెంటిమెంట్ పరంగా, కామెడీ పరంగా కూడా ఇద్దరి మధ్య స్క్రీన్ చేసుకోవడంలో కూడా ఒకరిని మించిన ఒకరనే నానుడైతే ఇప్పటికైతే ఉంది. అంతేకాకుండా చెన్నైలో ఒక శారదా స్టూడియోలో చిరంజీవితో ఒక దశలో అయితే ఆమె పరిచయమైన విజయశాంతి తొలుత చిరంజీవితోనే సంఘర్షణ అనే సినిమాని అయితే నటించింది, మెప్పించింది కూడా. అనంతరం తన 19వ సినిమాగా, చివరి సినిమాగా మెకానిక్ అల్లుడితో వారిద్దరి మధ్య ఒక బంధం విడిపోయిందని చెప్పవచ్చు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి అయితే క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా పార్లమెంట్ సభ్యులుగా కూడా ఎన్నికై రికార్డు సృష్టించడం అయితే జరిగింది. 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన వారిని ఇప్పటికి కూడా అధిగమించలేని ఏకైక రికార్డ్ అయితే చిరంజీవి విజయశాంతి మధ్యనే ఉందని కూడా ఇప్పటికి కూడా చెప్పవచ్చు. మరోవైపు రాజకీయాల్లో విజయశాంతి బిజీ ఉన్న నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా చేతి నిండా సినిమాలతో తనదైన శైలిలో ఇంకా బిజీగానే ఉన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన దాదాపు 19 సినిమాల్లో అత్యధికం కూడా బాక్సాఫీస్ను షేక్ చేయడమే కాకుండా రికార్డుల సునామీని కూడా వసూళ్ల కలెక్షన్ల సునామీని అయితే సృష్టించడం అయితే జరిగింది. అలాంటి పేరుకు అయితే రాజకీయాలు ఒక విధంగా ఒక విరామం ఇచ్చాయని చెప్పవచ్చు. అంతేవిధంగా 19 సినిమాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఒకైతే సంఘర్షణతో అంటే 1983లో వీరిలో ప్రారంభమైన సినీ ప్రస్థానం అయితే అనంతరం ఛాలెంజ్, మహానగరంలో మాయగాడు, దేవంతకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, చాణక్య శపథం, పసివాడి ప్రాణం, స్వయం కృషి, మంచి దొంగ, యముడికి మొగుడు, యుద్ధ భూమి,
అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్ వంటి అనేక సినిమాలతో భారీ హిట్ను సాధించిన నేపథ్యంలో ఇప్పటికి కూడా వారిద్దరి రికార్డులను తిరగరాసిన జోడి మాత్రం మరోవైపు రాలేదనే చెప్పవచ్చు. వస్తే సిద్ధమేనా అంటూ ప్రశ్నించగా విజయశాంతి కూడా దానికి సై అని చెప్పారు. ఎప్పుడైనా సరే కథ దొరికితే చిరంజీవితో నటించడానికి తాను సిద్ధమేనని కూడా విజయశాంతి ఈ సందర్భంగా ప్రకటించడం కూడా జరిగింది. మరోవైపు చిరంజీవి కూడా దీనికి సంబంధించి అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు మన శివశంకర్ వరప్రసాద్ పాటు అటు వార్తేరు వీరయ్యతో పాటు అనేక హిట్లు కొట్టిన చిరంజీవి త్వరలో సినిమా విశ్వంబర కూడా రిలీజ్ కాబోతుంది. విశ్వంబర కాకుండా మరో సినిమా కూడా సెట్లోకి వెళ్ళే దిశగా కథకు సంబంధించి అయితే చర్చ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయశాంతితో కూడా ఒక మంచి కథనం కుదిరితే మాత్రం ఒక సినిమా మాత్రం చేసే అవకాశాలు లేకపోలేదు.